దేవుని బిడ్డలమైన మనం, ఆత్మీయులమైన మనం, విశ్వాస వీరులమైన మనం మోసములో నుండి బయటికి రావాలి. ఏ మోసం? ఏది మోసం చేస్తుంది మనల్ని? మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. నిజంగా ఈ ఉపవాస ప్రార్థనల గురించి చెప్పాలంటే, ఒకరోజు ఉపవాసం ఉన్నావుగా, మొన్న ఫస్ట్ స్టార్టింగ్ నీరసం వచ్చేసిందిగా, మన హృదయం ఏం చెప్పుద్దంటే, అంతకుముందు లబ్డబ్ అని కరెక్ట్గా కొట్టుకునేదాన్ని, ఇప్పుడు ఏంటో స్లో అయిపోతున్నాను, నేను ఇలా స్లో అయిపోతే ఆగిపోతానేమో. ఒక రోజున అస్సలు ఉపవాసం ఉండొద్దు, అయిపోయింది నీ పని, నా పని కూడా అయిపోయింది, ఉపవాసం ఉండొద్దు. పొరపాటున ఉపవాసం ఉండేరుగాక జాబ్ చేయలేరు, అసలు ఉపవాసం ఉంటే ఉద్యోగం చేయలేరు, ఉపవాసం ఉండకండి మీరు అని చెప్పేది ఎవరు? మన హృదయమే. మన హృదయమే మనల్ని మోసం చేసి ఆత్మీయ జీవితంలో నుండి బయటికి తీసుకుని వచ్చింది. ఎందుకు అది మనల్ని మోసం చేస్తుందో తెలుసా? ఘోరమైన వ్యాధి. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. ఎందుకు మోసకరమైందంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ భయంకరమైన వ్యాధులు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయో, హృదయం కూడా ఘోరమైన వ్యాధి కలిగి ఉంది కనుక ఆ హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంది. దేవుని బిడ్డ, హృదయపు మోసంలో ఏ రోజు పడొద్దు. హృదయపు మోసంలో ఏ రోజు పడొద్దు. నీ భార్యను అనుమానించకు, నీ భర్తను అనుమానించకు. అనవసరంగా అనుమానపు జబ్బును తెచ్చిపెట్టుద్ది. ఏది? ఘోరమైన వ్యాధి కలిగి మోసము చేసే ఆ హృదయం. నీ తల్లిని శంకించొద్దు, నీ తండ్రిని అవమానపరచొద్దు. ఇవన్నీ చేసే కార్యాలు ఏవో తెలుసా? హృదయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీ భార్య గురించి నెగిటివ్గా మాట్లాడితే, మీ తల్లిదండ్రుల గురించి నెగిటివ్గా మాట్లాడితే పొర్రపాటున ఆ మాటలు వినొద్దు. వింటే మీరు సాతాను చేతిలో మోసపోయినట్టే. ఎవరైనా మీ భర్త గురించి నెగిటివ్గా మాట్లాడితే, మీ అత్తమామల గురించి నెగిటివ్గా మాట్లాడితే పొర్రపాటున మీరు ఆలకించొద్దు. దేవుని బిడ్డ, మోసపూరితమైన జీవితంలో నుండి మనం బయటకు వచ్చుదుము గాక.